హరే కృష్ణ. వెల్కమ్ టు జాన్వి సాత్విక్ కిచెన్. టుడే రెసిపీ తోటకూర పిట్టు అండి. కావాల్సిన పదార్థాలు: తోటకూర, పచ్చిమిర్చి, అల్లం, టమాటో, మసాలా చెక్కలు, ఉప్పు, పసుపు, కారం, ఆయిల్, పోపు దినుసులు, కరివేపాకు. ముందుగా తోటకూరని బాగా శుభ్రంగా కడుక్కొని వాష్ చేసుకొని ఉంచుకున్నాక వాటికి ఉన్న తుడుములు తీసేసి పొడుగ్గా కట్ చేసుకొని అవన్నీ ఒక గిన్నెలో కుక్ చేసుకోవాలండి. బాగా తోటకూర కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా కుక్ చేయాలండి. 75% కుక్ అయితే సరిపోతుంది. దాన్ని మనం మూత పెట్టుకుని కుక్ చేసుకుందాం. ఒకసారి కుక్ అయిందో లేదో చూద్దామండి. మూత తీసి చూడండి, 90% కుక్ అయిపోయింది కదా. దీన్ని చల్లారనిద్దాం. చల్లారాక మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనే మనం ముందుగా ఉడకబెట్టుకొని ఉంచుకున్న తోటకూరని 4 పచ్చిమిర్చి వేసి మిక్సీ చేద్దామండి. ఈ కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. మసాలా చెక్కలు, టమాటా, అల్లం ముక్కలు బాగా మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలండి. మనం తోటకూర మిక్సీ చేసుకున్నాం కదా, దాంట్లోనే కొంచెం కారం, ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఉంచుకోవాలి. 3 బాగా కలిసాక ఒక గిన్నె తీసుకొని దానికి బాగా ఆయిల్ పోసుకొని మనం ఈ ప్రిపేర్ చేసుకున్న తోటకూర పెట్టినంత ఆ గిన్నెలోకి మార్చాలండి. మార్చి జున్ను తయారు చేసుకునే మాదిరిగా ఒక గిన్నెలో వాటర్ పోసుకొని మనం పెట్టుకున్న ఈ తోటకూరను కూడా బాగా ఆవిరి కుడికేటట్టుగా మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. ఈలోపు తోటకూర తింటే వచ్చే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందామండి. తోటకూర ఎక్కువగా బాలింతలకి చాలా ఉపయోగపడుతుందండి. దృష్టిలోపు సమస్యలు ఉన్నవారు కూడా బాగా పనిచేస్తుంది. రక్తపోటుని అదుపులో ఉంచుతుందండి. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా జీర్ణశక్తిని కూడా బాగా పెంపొందిస్తుంది. మలబద్ధకం రాకుండా తగ్గిస్తుందండి. మన గుండె ఆరోగ్యానికి చాలా మంచిదండి. విటమిన్ ఏ, సి, B6, B12, కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, జింక్, కాపర్, మాంగనీస్ ఇంకా ఎన్నెన్నో ఇలాంటి పోషకాలు చాలానే ఉన్నాయండి. ఆకుకూరలు వారంలో ఒక 4 సార్లు తీసుకుంటే మంచిదండి. అలాగే వేరే బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకొని, నేనైతే నువ్వుల నూనె వాడుతున్నాను. మీరు ఏ ఆయిల్ అయినా వాడుకోవచ్చండి. ఆయిల్ బాగా హీట్ అయింది కదా, దాంట్లోనే పోపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలండి. పచ్చిమిర్చి బాగా చిటపటమనాలి. పోపు బాగా వేగింది కదండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్న టమాటా, మసాలా చెక్కలు, అల్లం పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే పచ్చివాసన పోవాలి కదా. ఈ పచ్చివాసన పోయే వరకు వేపుకొని అందులోనే కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి కూడా బాగా కలుపుకోవాలండి. మసాలాతో పాటు ఆ పసుపు, ఉప్పు, కారం కూడా బాగా కుక్ అవుతుందండి. దాంట్లోనే కొంచెం వాటర్ కూడా పోసుకుంటున్నానండి. ఎందుకంటే మసాలా బాగా వాటర్కి కుక్ అవ్వాలి. ఈ కర్రీ రోటీల్లో కానీ, చపాతీల్లో కానీ, ఇడ్లీలో కానీ చాలా బాగుంటుందండి. ఎప్పుడు రెగ్యులర్గా ఒకటే చట్నీలు, ఒకటే పచ్చళ్ళు కాకుండా ఇలా కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఏదైనా వంట చేసేటప్పుడు కానీ, లేదంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు కానీ కృష్ణుని తలుచుకుంటే అంత మంచి జరుగుతుందండి. అలాగే కృష్ణుడి కోసం తయారు చేస్తున్నాం నాకు మంచి ఫీల్తో మనం వంట చేస్తే ఆ వంటకి మరింత రుచి పెరుగుతుందండి. మనం ఇంట్లో ఏ పదార్థాలు తయారు చేసుకున్నా, ఎలాంటి పిండి వంటలు వండుకున్నా ఏదైనా ఫస్ట్ కృష్ణుడికి పెట్టామనుకోండి, దానికి మరింత రుచి పెరగడమే కాకుండా మనం ప్రసాదం తీసుకునే ఫీల్ మనకు కలుగుతుందండి. తోటకూర చూడండి, కొంచెం ఆవరికి ఇలా ఉడికింది కదా, దీన్ని తీసి మనం ప్రిపేర్ చేసుకున్న పోపులో వేసుకోవాలండి. ఆ మసాలా ఈ తోటకూర బాగా వేపుకోవాలండి. తోటకూర ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కదండి. మళ్ళీ మనం మసాలాలో కూడా ఎందుకు కుక్ చేస్తున్నాం అంటే, ముందుగా కుక్ చేసుకోవడం వల్ల వేడి చేసే గుణాలన్నీ పోతాయండి ఆవిరికి పెట్టడం వల్ల. చూడండి, మసాలాతోని తోటకూర బాగా కుక్ అయిందండి. ఆయిల్ పైకి తేలింది కదా, తోటకూర పిట్టు రెడీ అండి. హరే కృష్ణ. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. కృష్ణుడికి తులసి వేసి సమర్పించి నైవేద్యంగా తీసుకుందాం. అంటే మరిన్ని వంటకాలు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హరే కృష్ణ.